హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. శ్రీ ఆండాళ్ తిరువగళలే శరణం. శ్రీ గోదాదేవి అయి నమః. ఫ్రెండ్స్, ముందుగా అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలండి. మనము సాధారణంగా సీతారామ కళ్యాణమని, శ్రీనివాస కళ్యాణమని ఇలా ఎన్నో కళ్యాణోత్సవాలు జరుపుకుంటూ ఉంటాం. అయితే మిగతా కళ్యాణాలతో పోలిస్తే గోదా రంగనాథుల కళ్యాణానికి ఒక విశేషమైన ఉందండి. అన్ని కళ్యాణోత్సవాల్లో స్వామికి వైభవం ఉంది. గోదా రంగనాథుల కళ్యాణంలో వైభవం అంతా అమ్మ గోదాదేవికే. ఎందుకో తెలుసా? మిగిలిన దేవతా కళ్యాణోత్సవాల్లో పోలిస్తే గోదా రంగనాథుల యొక్క గోదా కళ్యాణం ప్రత్యేకత 2 కారణాలు ఉన్నాయండి. గోదాదేవి అద్భుతమైన వ్రతాన్ని ఆచరించి ఆ ఆచరించిన దాన్ని మనదాకా ఆచరించేట్లుగా చేసింది. అందుకే పాడి ఎరువల్ వల్ల అంటే పలువలై యాయ్ అని అంటూ ఉంటాం కదా. తాను ఆచరించిన దాన్ని ఎంతో కాలం దాకా ఆచరించగలిగేటట్లుగా ప్రబంధాన్ని అందించింది. అది గోదాదేవి గొప్పతనం. ఇదివరకు ఇలాంటి వ్రతాన్ని గోపికలు చేశారు, కానీ వారు తర్వాతి వారికి ఏమీ అందించలేదు. శ్రీకృష్ణుని అనుభవాన్ని పొంది ఊరుకున్నారు. సీతమ్మ రామచంద్రుణ్ణి వివాహమాడి ఊరుకుంది. పద్మావతి అమ్మవారు శ్రీనివాసుని వివాహమాడి ఊరుకుంది. కానీ గోదాదేవి ఒక్కో పాటలో మనం ఏం తెలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలి, ఎలా చదవాలో చెప్పింది. సీతమ్మ కానీ పద్మావతి అమ్మవారు కానీ భగవంతుణ్ణి తన వంటి కదిలే రూపంలోనే వివాహమాడారు. వారి అవతారాల్లో కానీ గోదాదేవి మానవ కన్యమగా ఉంటూ అంటే మానవ రూపంలోనే, దేవతా రూపంలోనే ఉండి వాళ్ళు స్వామిని పొందారు. కానీ గోదాదేవి మానవ కన్యగా ఉంటూ విగ్రహ స్వరూపుడైన రంగనాథుణ్ణి వివాహమాడింది. తన ఆచరణతో విగ్రహ స్వరూపుడైన భగవంతుణ్ణి కదిలేట్టు చేసింది. అదే అమ్మవారి యొక్క గొప్పతనం. మనం ఎదురుగుండా కనిపించే విగ్రహాన్ని అది దైవమని విశ్వసించి మనం చెప్పినట్లుగా, మనం పిలిచినట్లుగా అది కదలగలుగుతుంది, పలకగలుగుతుంది అనే విశ్వాసాన్ని ఆండాళ్ తల్లి నిరూపించి చూపించింది. ఉలగనిల్ తోత్రమాయ్ నిండ్ర చూడరే తుయిలే రాయ్ అంది అమ్మ. అంటే లోకంలో కంటికి కనిపించేట్టుగా విగ్రహ రూపంలో ఉండే భగవంతుడా, ఆ విగ్రహ రూపంలో నీ ప్రభావము అనుపమానము, అసమానము అని విశ్వసిస్తున్నాను అని చెప్పి భగవంతుణ్ణి కదిలేట్లు చేసింది. 3 పనులు చేసి విగ్రహ రూపంలో ఉండే భగవంతుణ్ణి కదిలేట్టు చేసింది. అవి కృష్ణం ఉద్బోధ్య కృష్ణం ఆధ్యాపయంతి మరియు కృష్ణం బాలాత్కృత్య భుక్తే. ఆయన ఏమీ ఉలకకుండా పడుకుంటే మేల్కొల్పింది. చిన్న పిల్లవాడికి బెత్తం చూపి పాఠం చెప్పినట్లుగా మనల్ని బాగు చేయడానికి, మనం తెలుసుకోవాల్సిన విషయాలని మనకి ఆయన ఎట్లా తెలిసినట్టు చెయ్యాలో ఆయనకి పాఠాలు నేర్పింది. అంతేకాదు, స్వామి విగ్రహ రూపంలో ఉన్న ఆయన్ని నిర్బంధించింది, బంధించింది, ఆయన్ని పొందింది. అందుకే ఎక్కడో శ్రీవిల్లిపుత్తూరులో ఆండాళ్ ఉంటే శ్రీరంగంలో ఉన్న స్వామిని స్పందించి అర్చకులని, రాజుని, అమ్మని తీసుకురమ్మని శ్రీరంగంలో ఉన్న స్వామి స్పందించి అర్చకుల్ని చెప్పి అలాగే రాజుని, అమ్మని తీసుకురమ్మని ప్రేరేపించి రప్పించుకున్నారు స్వామి. విగ్రహంలో ఉన్న స్వామితో వివాహమా అని తెలియగానే జనాలు తండోపతండాలుగా తరలివచ్చి ఆశ్చర్యపోయినందుకే ఆ వీధికి చిత్రవీధి అని పేరు ఏర్పడింది. తరువాత వీధి ఉత్తర వీధి. అక్కడ ఉన్న స్వామి అమ్మని వివాహమాడి గోదాదేవిని తనలో చేర్చుకున్నారు. మానవ కన్యగా ఉన్న ఆండాళ్ తల్లిని ఉత్సవమూర్తిగా మలచి తాను ఉత్సవమూర్తిగా కలిసి ఉన్నాడు. శ్రీవిల్లిపుత్తూరులో అమ్మ ఆదేశాన్ని బట్టి అమ్మ రామచంద్రుని ఇలవేల్పు అయిన శ్రీరంగనాథుణ్ణి వివాహమాడటంతో సీతారాములకే ఇలవేల్పు అయ్యింది. సీతారాములకి తర్వాతి కాలంలో అవతరించిన వారికి ఇలవేల్పు అవటం
అమ్మ గొప్పతనం. ఇదండి ఈ గోదాదేవి యొక్క గొప్పతనం. మరి మనకి మీలో ఎవరికన్నా వివాహం లేటు అవుతుంది అనుకున్న వాళ్ళు ఈ గోదా కళ్యాణం చూసినా, ఎవరన్నా ఈ కథను చెప్పినా ఇది నిజమైనదండి. ఇది తల్లి గోదాదేవి పాసురాల్లో మనకి స్వామిని ఎన్నో రకాలుగా కీర్తించి మనము ఎలా ఉండాలో కూడా అమ్మ చెప్పారు. కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా గోదా కళ్యాణం 13వ తారీఖు ఒక్కొక్క సంవత్సరం ఒక్కోసారి వస్తుంది. ఈసారి జనవరి 14వ తారీఖు గోదా కళ్యాణం. తిరుపతిలో అయితే మనకి మనకి గోవిందరాజస్వామి అండి, గోవిందరాజస్వామి గుడిలో చాలా వైభవంగా జనవరి 16వ తారీఖు జరుపుతారు. ఇక్కడైతే మనకి ఈ మన ఉపాధ్యాయ నగర్ 11వ క్రాస్లో ఉన్న రాములవారి గుడిలో 11వ తారీఖే జరిగింది. 27వ పాసురంలో మనకి అమ్మ 27వ పాసురంలో ఉన్నప్పుడు కూడా మనం చేసుకోవచ్చండి గోదా కళ్యాణాన్ని. కనుక ఇక్కడ రాములవారి గుడిలో 27వ పాసురం రోజు గోదా కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. మీరు కూడా చూడండి. చక్కగా ఆ తల్లి అనుగ్రహాన్ని పొందటానికి మనము ఈ గోదా కళ్యాణాన్ని వీక్షించండి. భోగి రోజు జనవరి 14వ తారీఖు మనకి టీవీల్లో కూడా చాలా భక్తి ఛానల్లో కొన్ని ఛానల్స్లో, అన్ని ఛానల్లో కూడా ఏదైతే ఆధ్యాత్మికంగా ఉన్న ఛానల్లో వస్తూ ఉంటాయండి. గోదా కళ్యాణం చూడటం వల్ల వివాహం ఆలస్యం అవుతున్న వాళ్ళకి పెళ్లి జరుగుతుందని ఒక నమ్మకం అండి. గ్రహదోషాలు తొలగిపోయి పెళ్ళి త్వరగా అవుతుంది. ఉద్యోగంలో లేట్ అవుతున్న వాళ్ళకి ఉద్యోగం జరుగుతుంది. మీరు అనుకున్న పనులన్నీ సకార్యంలో నెరవేరుతాయని చాలా నమ్మకం ఉంటుందండి. ఎవరన్నా ఈ కళ్యాణం చేయించుకోదలిచిన వాళ్ళు కూడా చక్కగా మీరు వైష్ణవాలయాలకి వెళ్ళి ఎక్కడైతే గోదా కళ్యాణం జరుగుతుందో అక్కడికి వెళ్ళి కళ్యాణం జరిపించుకోవచ్చు. ఎంతో అంగరంగ వైభవంగా జరిగే ఈ గోదా కళ్యాణం వీక్షించడం చాలా మంచిదండి. బాయ్ ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.